ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాళేశ్వరం బ్యారేజ్లపై తెలంగాణ సర్కార్ ఏం చేయబోతోంది? దెబ్బతిన్న బ్యారేజ్లను మళ్లీ నిర్మిస్తుందా లేక రిపేర్లు చేస్తుందా? కమిటీల నివేదికల్లో ఏం చెప్పారు? నిర్మాణ సంస్థలు ఏమంటున్నాయి? ఏడాదిన్నర అయినా ప్రభుత్వం ఇంకా ఏం తేల్చుకోలేకపోతోందా? అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో కుంకిన బ్యారేజీల వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. బ్యారేజీలకు ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు సరిపోవని, మరికొన్ని టెస్టులు చేయాలని ఎన్డీఎస్ఏ తన తుది నివేదికలో పేర్కొనడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు టెస్టులు చేసే బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలి? ఏ సంస్థతో టెస్టులను చేయించాలి? టెస్టులు పూర్తి కావటానికి ఎన్ని నెలల సమయం పడుతుంది అనే విషయం తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా కమిటీలు వేస్తూ వస్తోంది. పూణేలోని కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ సెంటర్తో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు టెస్టుల నిర్వహణ కోసం బ్యారేజీల పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణం చేయటానికి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని, తమకేం సంబంధం లేదని నిర్మాణ సంస్థలు ప్రభుత్వానికి వరుసగా లేఖలు రాస్తున్నాయని తెలుస్తోంది. అయితే లయబిలిటీ పీరియడ్ లో ఏం జరిగినా నిర్మాణ సంస్థలదే బాధ్యత అంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కండిషన్స్ అప్లై అంటున్నాయట నిర్మాణ సంస్థలు. ఇలా బ్యారేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం. గతంలో పునరుద్ధరణ పనుల కోసం ఒప్పుకున్న నిర్మాణ సంస్థలు ఇప్పుడు తమకేం సంబంధం లేదని చెప్పటంలో ఆంతర్యం ఏమిటని శోధించే పనిలో సర్కారు పడిందట. ఎల్ఎన్టీ సంస్థతో పాటు ఆప్కాన్ సంస్థ సైతం నిబంధనల మేరకే పనులు జరిపినట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 3 బ్యారేజీలో పరీక్షలు నిర్వహించాలని పూణేలోని సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తే బ్యారేజీలకు 10కి పైగా టెస్టులు చేయాలని, ఏడాదికి పైగా సమయం పడుతుందని సిడబ్ల్యూపీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం. రీసెర్చ్ సంస్థలు చెప్పిన టెస్టులను నిర్మాణ సంస్థలు చేయాలని, వాటికి సమాచారం అందిస్తే కొన్నింటికి కండిషన్స్ అప్లై అవుతాయని, ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం పెద్దలకు చేరవేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పూణే సంస్థ ఇచ్చిన సమాచారం, నిర్మాణ సంస్థలు ఇచ్చిన లేఖలపై నిర్ణయం ఎలా తీసుకోవాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారట. మరి ప్రభుత్వం నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుంది? కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడు బాగు చేస్తారో